ఆర్తి వెళ్లిన వెంటనే మా యశ్వంత్ మర్చిపోయాడు. అందుకని ఆలస్యం చేయకుండా ఆ పేపర్ల మీద ఆర్తితో సంతకం చేయించండి. మీ కూతురు బాగా ఆశతో ఎదురు చూస్తున్నట్టుంది. మా యశ్వంత్ ఖచ్చితంగా తన కోసం మళ్లీ వస్తాడని అనుకుంటుందేమో. లేరా పైకి. నీకెంత ధైర్యం రా? మా ఆయన పరిస్థితి కొట్టేస్తావా? చెంప పగలు కొడతాను. ఆర్తి గారు మీరుండండి. లేదు యశ్వంత్ గారు, ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగోలేదు. ఈ యదో సంగతి నేను చూసుకుంటాను. చెప్పరా, ఎందుకు దొంగతనం చేసావు? యదవని ఎవరినంటున్నావు? నిన్నేరా. చెప్పు, ఎందుకు ఇలా చేసావు? అద్దంలో నీ మొహం ఎప్పుడని చూసుకున్నావా? ఇదిగో చూడు, నాకు దూరంగా ఉండు, లేదంటే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారా? ఏం చేస్తారా? లేదు యశ్వంత్ గారు, వీడి సంగతి నేను చూసుకుంటాను. మీ ఆరోగ్యం బాగోలేదు. 2 దవడలు పగిలిపోతాయి. ఏమనుకుంటున్నావు వెధవ? నీకెంత ధైర్యం రా? మా ఆయన పర్సు కొట్టేస్తావో? చెప్పు తీసుకు కొడతాను. అమ్మ తల్లి, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను క్షమించు. ఇదిగో మీ ఆయన పర్సు తీసుకో. దయచేసి నన్ను ఏం చేయకుండా వదిలే. నువ్వు ఆడదానిలా కాదు, ఒక ఝాన్సీ రాణిలా కనబడుతున్నావు. ఇంకోసారి దొంగతనం చేసావనుకో, ఈసారి నిజంగానే ఝాన్సీ రాణి అయిపోతాను. దేవుడి మీద ఒట్టు తల్లి, కష్టపడి పనిచేస్తాను. దొంగతనం మాత్రం చేయను. ఎప్పుడు చేయను మేడం, ఇంకెప్పుడు చేయను. పోరా పో. ఇంకెప్పుడు దొంగతనం చేయకు, అర్థమైందా? యశ్వంత్ గారు మళ్ళీ కొట్టండి, లేకపోతే గొడవలు అయిపోతాయి. పదండి. ఓహో, ఆర్తి ఫోన్ కలవడం లేదు. మనకేం తెలుసు తను ఎక్కడికెళ్ళిందో? రోజు తన పిల్లాన్ని స్కూల్లో దింపేసి ఇలాగే లేటుగా వస్తుందా? అయ్యో వదినా, నువ్వు అమాయకురాలివి. నీకింకా అర్థం కావడం లేదా? అక్కడెవరో ఉండే ఉంటారు. పిల్లాన్ని స్కూల్లో వదిలిపెట్టి తనతో ఊరంతా తిరుగుతుందేమో. ఆపండి. మీరు మా అతిథులు. మీరిలా అమర్యాదగా మాట్లాడితే నేను కూడా మర్యాద పక్కన పెట్టి మాట్లాడాల్సి ఉంటుందండి. ఏంటి ఇప్పుడు మేమేమన్నామని?
ఆర్తి బయటికి వెళ్ళి చాలాసేపు అవుతుంది కదా, ఇంకా రాలేదెందుకు? అనుకోకుండా తనకి ఏదైనా పని పడి ఉంటుంది. సరే వదిలేయండి శోభగారు. ఆర్తితో 4 రోజులుండి మేం కూడా తన్ని బాగా అర్థం చేసుకున్నాం. మీ ఆర్తి రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఒక మంచి భార్యగా, అమ్మగా నిరూపించుకోలేకపోయింది. అలాంటిది తనకి పెళ్లి పవిత్రత గురించి ఎలా తెలుస్తుంది? యశ్వంత్ లాంటి భర్త ఎంతో అదృష్టం ఉంటే గాని దొరకడు. కానీ ఈ విషయం ఆర్తికి ఎలా అర్థం అవుతుంది? వదినకి మీరు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసినట్లుగా ఆర్తి ఫోన్ చేస్తున్నట్లయితే మేం తనకి మాతో అనుబంధం తెంచుకోవడం ఇష్టం లేదనుకునేవాళ్ళం. హ. కానీ తనకసలు ఆ లక్షణాలే లేవు. చూడండి, ఎవ్వరూ తప్పించుకోవడానికి వీల్లేదు. అందరినీ అరెస్ట్ చేయండి. ఇక్కడ రైడింగ్ జరిగిందని అందరికీ తెలియాలి. ఈ ప్లేస్ అదే కదా? త్వరగా పదండి ఇక్కడి నుంచి. పారిపోండి పారిపోండి, పోలీసులు రైడ్ చేయడానికి వచ్చారు. మీకు సిగ్గులేదా? పోలీసులను చూసి కూడా రొమాన్స్ చేస్తున్నారు. మా మేము ఇద్దరికి భార్యాభర్తలం. పెళ్ళయింది. తెలుసు తెలుసు. రైడింగ్ లో దొరికిన ప్రతి వాళ్ళు మాతో ఇలాగే చెప్తారు. చూడండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. కానిస్టేబుల్, ఇద్దరికి బెడలు వేయి. చేతులు చాపండి. ఇదే దేవుడి నిర్ణయం అనుకుంటా. దేవుడు నాకు చాలా సంకేతాలు ఇస్తున్నాడు. నాకు యశ్వంత్ గారికి మధ్య సంబంధం ఎప్పటికీ విడిపోదని. ఎంతైనా మనసేగా, మనసేగా, మనసింతేగా, పదండి. మనసేగా, మనసింతే, మనసింతే. ఈ మనసుది తీరని ఆరాటం. ఆర్తి గారు, నా ఫోన్ని కారులోనే మర్చిపోయినట్టున్నాను. అది మీకు అలవాటే కదా. అరే, మొబైల్స్ ఉన్నదే ఇలాంటి టైంలో వాడుకోవడానికి. ఆర్తి గారు, ఓసారి మీ ఫోన్ ఇవ్వండి. మీరు మీ ఫోన్ మర్చిపోయినట్టున్నారు. ఇందాక నా ఫోన్ ఆ దొంగ వెనకాల పరిగెడుతుండగా దారిలో పడిపోయినట్టుంది. ఆర్తి గారు, మీరు ఇటువైపు కూర్చోండి.
అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో దయచేసి మీరు లోపలికి రండి. చూడండి, ఇది ఇద్దరి జీవితాలకు సంబంధించిన సమస్య. మనం కూర్చుని ప్రశాంతంగా మాట్లాడదాం. మనకి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది గాయత్రి గారు. ఆ అవసరం లేదు. మీకింకా అర్థం కావట్లేదా శోభగారు? మేం విడాకుల పేపర్లు తీసుకునే వెళతాం. ఆ దేవుడు అడ్డొచ్చినా సరే ఈ విడాకులు జరగకుండా మాత్రం ఆపలేడు. మీకెందుకు కోపం వస్తుందో నాకు అర్థమైంది. విడాకులతో సంబంధాలు తెగిపోతాయి, కానీ మనసులో ఉన్న అనుబంధం విడిపోదండి. దయచేసి ఇలా చేయకండి. యశ్వంత్ ఆర్తిలో చాలా బాధపడతారు. దయచేసి ఇలా చేయకండి. నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడికి మీతో చర్చలు సమావేశాలు జరపడానికి రాలేదు. విడాకుల పేపర్లు తీసుకెళ్ళడానికి వచ్చాను. వాటిపై మీ ఆర్తి సంతకం చేయడానికి ఆలస్యం చేస్తోంది. తన గురించి తను ఏమనుకుంటోంది? తను ఏమనుకుంటే అది జరగాలనా? లేదు శోభగారు, ఇక కుదరదు. నేనిక భరించలేను. నేను నిర్ణయించుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా నా యశ్వంత్కి ఆర్తి నుంచి విముక్తి కలిగిస్తాను. మేము భార్యాభర్తలమని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరేంటి? నేను మిమ్మల్ని ఏమన్నా చెప్పమన్నా? మీ అంతటి మీరే ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే? ప్లీజ్ నన్ను ఒకసారి ఫోన్ చేసుకునివ్వండి. చూడండి, మా పని మమ్మల్ని చేయనివ్వండి. కాసేపట్లో సీఏ గారు వస్తారు. తనతో ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. మీరు మీరే చెప్పండి. లేదు, ఈసారి మీరే చెప్పండి. ఆ దొంగ వెనక పరిగెత్తాల్సిన అవసరం ఏమొచ్చింది? వ్యాలెట్ కోసం మన దొంగ వెనకాల పరిగెత్తుకుంటే అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా. అప్పుడు మీరు నాకు చాలా బాధగా ఉంది. మీరిక్కడ ఇలా సారీ. నో, ఇందులో సారీ చెప్పాల్సిందేముంది? అది మనం చూసుకోకుండా మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళాం. నేను అందుకు సారీ చెప్పడం లేదు. అది నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను. అందుకు సారీ అడిగాను. మీరు ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా అంశు ప్రాణాల్ని కాపాడారు. నాకెంతో సహాయం చేశారు. కానీ నేను కేవలం పల్లవి పావనిలకి మంచి అమ్మ కావాలని ప్రయత్నం మాత్రమే చేశాను. ఇప్పుడు ఇదంతా ఆలోచిస్తే నాకే ఏదోలా ఉంటుంది. అస్సలు నచ్చడం లేదు. నాకు కోపం వస్తుంది. మరి అటువంటప్పుడు నన్ను కలవకుండా నీ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయారు? కనీసం నిన్ను స్పృహలోకి వచ్చేవారు కూడా మీరు ఎదురు చూడలేదు. మీరు ఇంకొద్దిసేపు ఆగుంటే నేను ఇటువంటి నిర్ణయం తీసుకునేవాడిని కాదు. అంతేకాకుండా మీరు ఆ కంకణాలు కూడా తిరిగిచ్చేశారు. యశ్వంత్ నిన్ను వెంటనే అర్పిత కంకణాల్ని తిరిగిచ్చేయమన్నాడు. తను వీటి కోసమే ఆరాటపడుతున్నాడు. యశ్వంత్ ఏం కోరుకుంటున్నాడో నేను అదే చేస్తున్నాను. అంటే యశ్వంత్ గారికి నన్ను అత్తయ్య గారు ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారన్న విషయం తెలీదు. అలాగే ఆ కంకణాలు, నేను ఆలోచించింది నిజమే. పిన్ని నాకు అబద్ధం చెప్పింది. మిస్టర్ యశ్వంత్ మీరా? ఎస్ఐ గారు, యశ్వంత్ గారిని లాకప్లో వేశారేంటి? సార్, వీళ్ళు కూడా ఆ కేఫ్లోనే ఉన్నారు. మనం ఎప్పుడు రైడ్ చేసే కేఫ్లోనే. మళ్ళీనా? యాక్చువల్లీ మేము చూసుకోకుండా పొరపాటుగా అక్కడికి వెళ్ళాం. ఆ తర్వాత మీ టీం మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మిస్టర్ యశ్వంత్, నాకు విషయం అర్థం కావడం లేదు. పొరపాట్ల వెనకాల మీరు పరిగెడుతూ ఉంటారా, లేక ప్రతిసారి అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయా? సరే ఎస్ఐ గారు, ఓ పని చేయండి, వీళ్ళని వదిలేయండి. వీళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు. కానిస్టేబుల్, విడిచిపెట్టు. థ్యాంక్స్.
రండి. యశ్వంత్ గారు, మీకు ఒక అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నా. మీరు పొరపాట్లు చేయాలనుకుంటే తొందరగా చేసేయండి. ఎందుకంటే మీరు అనుకోకుండా మళ్ళీ స్టేషన్కి వచ్చి ఇలా లాకప్లో ఇరుక్కుంటే అప్పుడు నేను మీకు ఏ సహాయం చేయలేను. ఎందుకంటే త్వరలో నాకు ట్రాన్స్ఫర్ అవబోతుంది. ఇట్స్ ఎ క్లియర్? కెన్ ఐ డ్రాప్ యూ? నో థ్యాంక్స్ సార్, నేను ఇప్పుడు పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాలి. గ్రేట్. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. యశ్వంత్ గారు, అది నేను కూడా అంశుని తీసుకురావడానికి స్కూల్కి రావాలి. రండి. వెంటనే నేను యశ్వంత్ గారికి నిజం చెప్పాలనిపిస్తోంది. లేదు, ఇలా చేయడం కరెక్ట్ కాదు. జరిగిన విషయం గనక నేను యశ్వంత్ గారికి చెప్తే వాళ్ళ అమ్మగారికి యశ్వంత్ గారికి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. కానీ నాకు అలా జరగడం ఇష్టం లేదు. నేను ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ నేను కేవలం మంచి అమ్మగా, మంచి భార్యగానే కాదు, మంచి కోడలుగా కూడా నిరూపించుకోవాలి. కానీ ఈరోజు యశ్వంత్ గారిని కలిశాక ఒక్క విషయం మాత్రం అర్థమైపోయింది. నాలాగా తనకు కూడా విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని. మేం సాధ్యమైనంత తొందరగా ఈ తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాం లాయర్ గారు. యశ్వంత్కి పెళ్లి నుంచి విముక్తి కలిగించాలి. ఒకవేళ ఆర్తి విడాకుల పేపర్లపై సైన్ చేయకుంటే తనపై లీగల్గా యాక్షన్ తీసుకోండి. విడాకులు మాత్రం వచ్చి తీరాలి. మేము ఇంకా ఏ ఫార్మాలిటీస్ పాటించాలో ఫోన్ చేసి చెప్పండి. తొందరగా ప్లీజ్. ఉంటాను.